ఆధునిక భారత నిర్మాణానికి పునాదులు వేసిన ఘనత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి దక్కుతుందని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని రాజీవ్ చౌక్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డిలతో కలిసి వెలిచాల రాజేందర్ రావు ఘన నివాళులు అర్పించారు. 18 ఏళ్లు నిండిన యువతకు ఓటు హక్కు కల్పించి దేశ ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యాన్ని పెంచిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని వెలిచాల రాజేందర్ రావు కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే యువతకు మరింత రాజకీయ ప్రాధాన్యత కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కొనసాగుతున్నారని తెలిపారు. గ్రామీణ భారతాన్ని బలోపేతం చేయడంలోనూ రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసి గ్రామాల అభివృద్ధిలో స్థానిక సంస్థలకు నిర్ణయ అధికారం, నిధులు, అధికారాలను అందించే దిశగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రశ్నించే తీరును చూసి రాజీవ్ గాంధీ గారు పైనుండి మురుస్తున్నారు. ఎందుకంటే 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు 21 ఏళ్ల వయసుకే ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా కాంటెస్ట్ చేసే అవకాశం కల్పించాలి అని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికోసం పోరాటం చేస్తాము. 21 ఏళ్ల వయసుకు ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు. అలాంటప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ ఎందుకు కాకూడదు 21 ఏళ్లకు అని రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ గారిని పూర్తిగా తీసుకొని 21 ఏళ్లకే ఈ అవకాశం కల్పించాలి అని చెప్పడం జరుగుతా ఉన్నది. ఇదంతా ఈ జీ జనరేషన్ ఆలోచనలకు అనుగుణంగా జీ జనరేషన్ ఏదైతుందో వాళ్ళ భవిష్యత్తును వాళ్ళే తీర్చిదిద్దుకునేలాగా చేసేటానికి రాజీవ్ గాంధీ గారు చేసిన ప్రయత్నానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా దోహదపడాలి, ఏ రకంగా ఊతం పలకాలి అనే ఆలోచన చేయడం జరుగుతా ఉన్నది.